40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కాజేయడం కోసం మాస్టర్ ప్లాన్ వేసిన ఒక ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామంలో కేతుమల్ల గంగారావుకు చెందిన జీడి మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో పూర్తిగా కాల్చివేయబడిన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి కేతుమల్ల వెంకటేశ్వరరావు కనిపించకపోయేసరికి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనుకున్నారు. అది అతని మృతదేహంగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. అతని మృతదేహం వద్ద భార్య తీవ్రంగా రోధిస్తున్న సమయంలో కొద్దిసేపటికి తాను బ్రతికే ఉన్నానని ఫోన్ చేసి టిస్ట్ ఇచ్చాడు వెంకటేశ్వరరావు. గుర్తు తెలియని మృతదేహాన్ని తన తోటలో కాల్చివేస్తుండగా అడ్డుపడడంతో తనని కొట్టి పిడింగోయి ప్రాంతంలో వదిలేశారని పోలీసులకు తెలిపాడు. అనుమానాస్పద మృతిగా తిరిగి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తూ ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్, ఐటీ కోర్ టీం సహాయంతో చెప్పినదంతా అబద్ధంగా భావించి అతన్ని విచారించగా ఎవరూ ఊహించని నిజం చెప్పి పోలీసులు సైతం విస్తుపోయేలా చేశాడు. అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి కేతుమల్లి వెంకటేశ్వరరావు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వేసిన మాస్టర్ ప్లాన్గా అర్థమైంది. వ్యాపారంలో అప్పులు కావడంతో ముందు ప్లాన్గా 2 నెలల క్రితం 40 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించిన వెంకటేశ్వరరావు బొమ్మూరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా ఆ వ్యక్తిని శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరావు తన స్నేహితులు వందే శ్రీను, తలారి సుబ్బారావు చీర చిన్నీలతో సహాయంతో మృతదేహాన్ని తెచ్చి దగ్ధం చేసి తన మృతదేహంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ప్లాన్ బిడిసికొట్టింది. మిత్రులు సహా కటకటాల పాలయ్యాడు. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత వీరంపాలెం గ్రామంలో 26వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి కేతమల్ల గంగారావు పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఒక 2 టీమ్స్ ఫామ్ చేశాము. మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బిలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము. బట్ మా ఇన్వెస్టిగేషన్లో తర్వాత తేలిందని ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనీషియల్గా ఈ వెంకటేశ్వర అనే అతను పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక 3 పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడింగోయి వద్దకు తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు. బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీను అనే పర్సన్ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి A3 ఎవరు హుకుంపేటకి చెందిన తలారి సుబ్బారావు, వారంపూడికి చెందిన చిన్ని, వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు ఈ నలుగురు ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు 2 months క్రితం ఒక LIC బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే 20 lakhs వస్తుంది, ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే 40 lakhs వస్తుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే 40 lakhs మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 మొబైల్ ఫోన్స్, ఏదైతే ఈ బాడీని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు. ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సిఐ అనపర్తి, ఎస్ఐ రంగంపేట, అదర్ స్టాఫ్ని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.